శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ పొదుపు రహస్యం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అంతా పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మర్చిపోరు కదా. ఇక కథలోకి వెళితే, పడమటి తీరాన గణేశుడు, గంగాధరుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి చిన్నతనం నుంచి కలిసి తిరిగారు. వాళ్ళు యుక్త వయస్కులై తమ బ్రతుకు తెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వారుండే ప్రాంతం బొత్తిగా కరువు కాటక ప్రాంతమైపోయింది. అందుచేత వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పు తీరానికి వెళ్ళి సంపద సమృద్ధిగా ఉండే చోట జీవనోపాధి కలిగించుకుందామని అనుకున్నారు. పాపం, మనిషి పొట్టకి ఎంత కావాలి? ఇంత అన్నము, ఎండు చేపలు తింటూ ఎంతకాలమైనా బ్రతకవచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి సాధ్యమైనంత మిగిల్చుకున్నామంటే అది పెట్టుబడిగా ఏ వర్తకం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు గంగాధరుడు. అలాగే పొదుపుగా జీవించి జీవితంలో పైకొద్దామన్నాడు గణేశుడు. ఇద్దరూ ప్రయాణం చేసి తూర్పు తీర ప్రాంతం చేరుకున్నారు. అది సుక్షేత్రం. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పచ్చటి పైరులు, పచ్చని తోటలు కనిపించి వారి కళ్ళను ఎంతో ఆనందపరిచాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరారు. అక్కడ వర్తకం కూడా బాగా సాగుతుంది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ చీలిపోయారు. 1-2 ఏళ్ల పాటు ఎవరి అదృష్టాన్ని వారే వెతుక్కోవటము, ఒకరి బరువు ఒకరి మీద వెయ్యకుండా ఉండటము మంచిదని వారికి అనిపించింది. గణేశుడు దొరికిన పని ఏదైనా చేసి రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు చెప్పినట్టే అతను వరి అన్నము, ఎండు చేపలు తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేయవచ్చాడు. కానీ గణేశుడు ఎంతో కాలం ఇలా చేయలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించి అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా నోరు కట్టేసుకోవడం అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఒకనాడు అతను కోడిని కొని వండుకొని తిన్నాడు. దాంతో అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. సుఖంగా తినటానికి కాకపోతే ఎంతో శరీరం కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏమిటి? అయినా ఒక వంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనసు బాధపడింది. అందుచేత అతను మళ్ళీ కొన్నాళ్ళు అన్నము, ఎండు చేపలు తింటూ గడిపాడు. కానీ అది భోజనంలాగానే లేదు. కోడి రుచి అనుక్షణము జ్ఞాపకం వచ్చేది. చివరికి గణేశుడు జిహ్వాద చాపల్యమే గెలిచింది. అతను తన దగ్గర ఉన్నదంతా రుచిగా తినటానికే ఖర్చు చేయసాగాడు. తిండి సుఖంతో మిగిల్చుకున్న డబ్బంతా అయిపోవటం అలా ఉంచి అతనికి పనికి ఒళ్ళు వంగకుండా పోయింది. దీని ఫలితంగా అతను అన్నము, ఎండు చేపలు కొనటానికి కూడా తగినంత సంపాదించుకోలేక ఆ స్థితికి వచ్చేశాడు. ఈలోగా గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి రాగిదమ్మిడి కూడా ప్రాణంతో సమానంగా ఎంచి తన కష్టార్జితాన్ని కూడబెట్టి చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద వర్తకానికి ఎగబాకి అందులో త్వరగా పైకొచ్చి కొంత ఆస్తి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. తనతో బాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడిగా బ్రతుకుతున్న సంగతి గణేశుడికి తెలుసు. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశంతో అతను గంగాధరుడి ఇంటికి వెళ్ళి తనకు అదృష్టం కలిసి రాలేదని, తనకు పూటకింత అన్నము, ఎండు చేపలు కరువయ్యాయని చెప్పాడు. నీకా అన్నము, ఎండు చేపలు అందేటట్టు నేను చూస్తాను. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలో ఒక గుడిసి వేయించి ఇచ్చి రోజూ బియ్యము, ఎండు చేపలు అతనికి పంపుతూ వచ్చాడు. గణేశుడు వాటితో వంట చేసుకుని తింటూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచాక గంగాధరుడు గణేశుని పిలిపించి, రోజూ ఎండు చేపలు తినటం నీకు చవి చచ్చినట్టుగా ఉంటున్నదేమో, ఒక పని చెయ్యి. నా చింతతోపులో కెల్లా చిన్న చింత మొక్కను నీకు ఇచ్చేస్తాను. దాని ఆకు తెచ్చి చేపల కూరలో వేసి ఉడకబెట్టావంటే రుచిగా ఉంటుంది. ఆ పని చెయ్యు అన్నాడు. గణేశుడు తన మిత్రుడు చింతల తోపుకు వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలలో చిన్నదాని నుంచి ఆకు దూసుకొచ్చి చేపల కూరలో వేశాడు. కూర రుచిగానే ఉంది. అయితే కొద్ది రోజులకల్లా చింత మొక్కన ఒక్క ఆకు కూడా లేకుండా పోయింది.
గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి చిన్న మొక్కలో ఆకులు లేకుండా పోయాయని చెప్పి మరొక చింత చెట్టు నుంచి ఆకు కోయటానికి అనుమతి కోరాడు. ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో అన్నాడు గంగాధరుడు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుని పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు కదా అన్నాడు. నేను రోజుకు గుప్పెడు ఆకు కోస్తే ఆ చెట్టున మన్నాటికి 2 గుప్పెళ్ళు చిగురు పెట్టుకొస్తుంది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అంతే తేడా. నువ్వు నీ ఆర్థిక స్థితి చిన్న మొక్కగా ఉండడానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి దాని నుంచి నాకు కావలసినదంతా అనుభవించగలుగుతున్నాను. నీ జీవితం 3 బారిపోయింది, నా జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంది అన్నాడు గంగాధరుడు. అవును, ఇక నేను నీ మీద ఆధారపడక మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను అని గణేశుడు తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయడానికి పూనుకున్నాడు. బాగుంది కదండి కదా. ఎవరైనా అంతే, చిన్నప్పుడే మొక్క తుంచేయకూడదు. ఆ మొక్కను పెంచి పెద్ద చేసి దానికొచ్చిన ఫలసాయంతో మనం జీవనాధారం చేసుకోవాలి. అంటే దాని అర్థం చిన్నగా ఉండి చిన్నప్పుడే మనం దుబారాగా ఖర్చులు చేయకుండా మనకున్న దాంట్లో సగం ఆదా చేసి సగం తినడానికి ఉపయోగించుకొని ఆదా చేసిన దాంతో ఏ వ్యాపారమో వర్తకమో చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో మనం బ్రతకాలి. అది అప్పుడు మనం పైకి వెదగలం. అంతేగాని చిన్నప్పుడే మొక్కను తుంచేసినట్టు మనం ఖర్చులకు అలవాటు పడకూడదు. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.